ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ టైంలో ఇంత పీక్ వెళ్ళిపోయింది ఎక్కడి నుంచో వచ్చి ఇంతమంది హీరోలను కాకుండా ఈ హీరోయిన్ అడుగుతున్నారు అన్న హీరోయిన్ అంటే ఏ హీరోయిన్ లైఫ్ చూసారు? అంటే ఈ కింద నుంచి రాకపోయినా మంచిగా వచ్చినా కానీ జమున గారు ఉన్నారు కదా. ఓకే. ఆమె మరి హీరోస్ కొంతమంది బాయ్కట్ చేసి చేయకపోయినా కానీ ఆవిడకంటూ ఆవిడ మరి మంచి బాగా నిలబడి స్టాండ్ అయిపోయారు కదా. అది పెద్ద విషయమే కదా కదా. అవును. ఆవిడ వల్ల ఇంకా మిగతా హీరోలు కూడా పెరిగారు. కాంతారావు గారు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు చేయననేసరికి ఇంకో హీరో కావాలి కదా ఈవిడ పక్కన. రామకృష్ణ వీళ్ళంతా ఎదిగారు అనమాట. అది ఆవిడకి గ్రేటే కదా, గ్రేట్నెస్సే కదా. కారణం ఏంటమ్మా? మీకు దగ్గరగా చూసుంటారు కదా, జమున గారిని వద్దు అని బైకాట్ చేయడానికి ఎన్టీఆర్ గారు ఏమన్నారు కదా ఆ రోజుల్లో? ఆవిడ చాలా గర్వంగా ఉంటారు. ఇలానే అనుకునేవాళ్ళం, కాలు మీద కాలేసి కూర్చుంటుంది. అది మీకు తెలిసిన విషయాలే కదా. అదే నాకు తెలుసు, నాకు ప్రత్యేకించి ఏం తెలియదు అనమాట. కొంచెం ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది కదా, ఒక అందరికీ లేకపోయినా కొంతమందికి ఉంటుంది కదా. అది ఒక స్థాయికి వచ్చినప్పుడు అది వచ్చేస్తుంది, వద్దన్నా వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆమెకి ఎట్లయినా ధైర్యం కూడా ఎక్కువ జమున గారికి. ఓకే. మేమంతా ప్రొద్దుటూరులో తులాభారం నాటకం ఆడుతున్నాం. వాడెవడో ఒక ఆకుతాయి ఒక చిన్న రాయి విసిరాడు, పెద్ద రాయి. ఆమె మీదని కాదు, స్టేజీ మీద. ఓకే. వేసరికి ఆ మీరు జగలగలడానికి పాట పాడుతున్నారు. ఆమె ఆపేస్తారేమో అనుకున్న ఆపలా. ఆమె కంటిన్యూ చేస్తారు, వాడు రాయేసుకొని ఏమని వేసుకొని అని. కాంచన గారు మాత్రం ఈ పక్కకు వచ్చి ఆ పోలీసు వాళ్ళకను ఆ ఆర్కెస్ట్రాలో ఒక అతను వచ్చి ఉంటే అతను చెబుతున్నాడు అనమాట, యూ మస్ట్ హ్యావ్ హెల్మెట్స్. అక్కడ కూర్చున్నప్పుడు హెల్మెట్ వేసి కూర్చుంటే ఆ రాళ్ళు వచ్చినా కానీ తగలదు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇంగ్లీష్లో. మొన్న కలిసినప్పుడు నేనంటే అలాగా, నాకు అసలు గుర్తే లేదమ్మాయి అంటుంది ఆవిడ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. బాగా మాట్లాడతారు. మేము బాంబేలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో వచ్చారు జమున గారు కానీ కాంచన గారు. మేమంతా ట్రైన్లోనే వెళ్ళాము 2 రోజులు. బాగా ఫ్రెండ్లీగా ఉండే హీరోయిన్స్ ఎవరు మీతో? జమున గారు, కాంచన గారు? జమున గారు నాకు ఫ్రెండ్లీగా అని ఏమి అన్నంత ఇది కదా. ఆమె మాకన్నా పెద్దామే కదా అన్నిట్లోనూ. శారద గారు, జయంతి గారు, జయంతి లేదు కదా ఇప్పుడు, గీతాంజలి, వీళ్ళంతా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. శారద గారు చెన్నైలోనే ఉంటున్నారు ఇప్పుడు. చెన్నైలో ఒకటే ఊరు, ఒకటే స్కూలు. మేము బాగానే అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. తర్వాత స్టార్స్ మీరు అడిగింది వీళ్ళని సినీ ఫీల్డ్లో కదా. సినీ ఫీల్డ్లో జయంతి గారు, శారద, వీళ్ళంతా. తర్వాత అర్చన తెలుసు కదా, అర్చన పాత ఆర్టిస్టు ఉన్నారు కదా, అర్చన గారు, నిరీక్షణ వాళ్ళ అమ్మగారు, వీళ్ళంతా టచ్లోనే ఉంటారనమాట. బట్ అక్కడ నుంచి ఒకటే స్కూల్ నుంచి వచ్చి ఇద్దరు, శారద గారు మీరు దున్నేశారు ఇండస్ట్రీని కొన్నాళ్ళు. నేనేం దున్నలేదు, ఆమె దున్నారు. మేము దున్నుదాం అనుకున్నాము, కొంచెం ఇదయ్యాము. ఫ్యామిలీ దున్నుకొని. కరెక్ట్. మనం కూడా దున్దామని వచ్చాం కానీ దున్ననివల. కానీ కన్నడంలో వచ్చి ఉండేదాన్ని నేను బాగా, తెలుగులో కంటే కన్నడంలో చేసిన 3 పిక్చర్స్. కానీ ఒకదానిలో కాంతారావు గారు నేను ఒక స్పెషల్ సాంగ్, ఆయన ఇంటికి వచ్చి మరీ రిహార్సల్స్ ఇచ్చేవాడు. ఆయన పేరు ఏదో ఉందండి, జీవి అయ్యరే ఏదో ఆయన. అదే రతి సుఖ సారే గతమపి హారే అనే ఎక్స్ప్రెషన్ ఏదమ్మా చెయ్యి అనేవాడు. చేస్తున్నా అమ్మాయి నువ్వు ఎంత నవ్వుతూ చేస్తున్నావో అంత ఏడ్చినట్టు అని నేర్పించేవాడు అనమాట. రతి సుఖ సారే గతమపి హారే అనేది యాక్ట్ చేస్తాం కదా, నువ్వు ఎంత నవ్వుతూ చేస్తున్నావు అంత ఏడ్చినట్టుందమ్మా, అట్లా కాదు ఇట్లా అని చెప్పి. ఆయన తెలుగు పెద్దగా రాదు. ఇట్లా అంతా జరిగిపోయినాయి. చేదులు, సుఖాలు, దుఃఖాలు, అవమానాలు అన్నీ పడ్డాం. అవమానాలు బాగా పడ్డారా? అవమానాలు కూడా బాగా పడ్డాం. పడకే యాక్టింగ్ పరంగా అంటే రక్తగా నీళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఓసారి విజయవాడ ఎంతమందో జనం, ఏమండి నేను మనసా వాచా మీకేం అపరాధం చేశాను డైలాగ్ చెప్పాలి. అది మొహం అష్టవంకర్లు పెట్టి చెప్తున్నాను అనమాట. దాంతో జనం అంతా ఓ నోటే గోల. అసలు నాకైతే చిన్న పురుగులాగా అయిపోయి ఇందులో దూరిపోతే బాగుండే, ఎవరికి కనపడకుండా అన్నంత ఇదే అయిపోయింది. తర్వాత పెరుమాళ్ గారు నాకు ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన ట్రైన్లో వెళ్ళేటప్పుడు అన్నీ చెప్పి అది చెప్పి మొత్తానికి ఏదో నిలబడ్డాం. అది జరిగింది. బట్ 11వ ఏటే జాబ్ తెచ్చుకున్నారంట భువనగిరిలో. అవును, భువనగిరిలో, తెలంగాణ భువనగిరి, నల్గొండ, ఇంకేదో ఒక చోట, 3 చోట్ల డ్యాన్స్ టీచర్స్ కావాలని చెప్పి అన్నారనమాట. నాకు 11వ సంవత్సరం అప్పుడు. జీతం కూడా 300.
ఆ రోజు ఆ రోజు 300 అంటే పెద్ద విషయమే కదా. ఆ 11 సంవత్సరాలు నన్ను కుర్చీలో కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. డ్యాన్స్ టీచర్ అంటే నాకు ఒక కుర్చీ ఉంటుంది కదా, నన్ను కూర్చొని ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు వచ్చి కూర్చొని నేనే అక్కడ చదివేదాన్ని నేను కూడా. నాకుండేది ఏంటి ఈవిడొచ్చి కూర్చుంటే నన్ను కూర్చొని ఇదేంటి నాదే కదా ఆ కుర్చీ అని చెప్పి అట్లా అక్కడ డ్యాన్స్ టీచర్గా చేశాం. అమ్మ మీరంటే ఇండస్ట్రీకి ఎంతో ఆశతో వచ్చారు, ఏదో చేద్దామని వచ్చారు. కొన్ని సినిమాల తర్వాత రాజావారు పెళ్లి చేసుకోవటం వల్ల కుదరలేదు, మళ్ళీ వచ్చారు, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూశారు. బట్ తర్వాత మీకంటూ నా కుటుంబం నుంచి ఎవరైనా లెగసీ కంటిన్యూ చేయాలని ఎవరన్నా తీసుకురావడం జరిగిందా? నేనేది అనుకోలే. నేను చదివి వాళ్ళు శుభ్రంగా జాబ్ చేసుకుంటే చాలనే ఉద్దేశమే నాకు. బట్ మా అబ్బాయి కూడా వాడు ఇంజనీరు, బెంగళూరు. అప్పుడు జయంతే ఆయన ఎవరు మన మినిస్టర్ గారి దగ్గర సీటు అది. కోర్స్ మేము డొనేషన్ కట్టాము 40,000 అప్పుడే డొనేషన్ కట్టి బాబు అక్కడ చదివాడు. అదేం కాలేజీ గుర్తు రావట్లా. ఒకే ఒక అబ్బాయా? ఓకే ఒకడు. బాబు ఇంజనీర్ అనమాట, మెకానికల్ ఇంజనీరు. తర్వాత వాడు చేశాడు పిక్చర్స్, ఆసిక్కిలియే కోవం అని, దానిలో హీరో తమిళ్లో. తమిళ్. ఆ తర్వాత వాడు పెద్ద సక్సెస్ కాల. ఆ సక్సెస్ కాకుండా ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, ప్లస్ పిక్చర్స్ చేస్తున్నాడు, టీవీ సీరియల్స్ చేస్తున్నాడు. ఓకే. ఇదిలా ఉంటే అసలు వద్దు మనకి, ఇంకా స్టాండర్డ్గా పోయేది అనుకున్నాం. మా మనవడు వాడిప్పుడు అదేది మన అజిత్ గారి సినిమా వలిమై అవును, మొన్న రిలీజ్ అయింది. దానిలో సెకండ్ హీరో వీడే. ఆయన బ్రదర్గా యాక్ట్ చేశాడు, కుట్టి క్యారెక్టర్. ఓకే. అది తర్వాత 100 అని ఒక పిక్చర్ కార్తికేయ విలన్ గా చేశాడు. విలన్ గా చేశాడు. కార్తికేయతో చేతులు కలుపుతాడు, తీసుకెళ్ళిపోతాడు కదా. అవునవును. అక్కడికి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ అమ్మ దిగులు పడిపోతుంది ఆ పిల్లడి కోసం. మీ మనవడేనా? మా మనవడు అనమాట. పేరేంటి? రాజ్ అయ్యప్ప రియల్ నేమ్. రియల్ నేమ్. తర్వాత ఇంకొకటి ఒక 2-3 పిక్చర్స్ చేశాడు. వాడున్నాడు ఇప్పుడు. మన సత్యరాజ్ గారి కొడుకు పిక్చర్ కూడా ఇప్పుడు చేస్తున్నాడు, వాడు షూటింగ్ జరుగుతుంది. అది ఓకే. నేను వద్దనుకున్నా వచ్చేస్తారు కదా వాళ్ళు, బ్లడ్ లో ఉంటది కదా. అందులో ఇప్పుడు పిల్లలు ఎక్కువ దీనికే పడుతున్నారు, అందరూ ఎగబడుతున్నారు కదా. మీకు తెలిసే ఉంటుంది కదా, ఇంతకు ముందులా కాదు. ఇంతకుముందు ఆడపిల్లలు అయితే అసలు ఇష్టపడేవాళ్ళే కాదు, ఇప్పుడు అలా కాదు. యాంకరింగ్ అని అదని ఇదని మొత్తం. మనవడిని అయితే ఇండస్ట్రీకి పంపించేశారనమాట. నేనేం పంపలే, వాళ్ళే కంప్లీట్ గా యాక్టింగ్ సైడ్ ఉన్నారమ్మా. మనోడు యాక్టింగ్ సైడ్ కంప్లీట్ గా అంటే విజువల్ కమ్యూనికేషన్ ఫినిష్ చేశాడు లయోలాలో మొత్తం. ఇప్పుడు వాడు నాకు యాక్టింగే మెయిన్ అంటున్నాడు. తెలుగులో కూడా వస్తాడు ఇంకా అయితే. ఏమో చెప్పలేం. ముందు అసలు ఇక్కడ ఇంట గెలిచి రచ్చగల అనేది సామెత ఉంది కదా, ఇప్పుడు అదేం లేదులే. ఎక్కడ గెలిచి కూడా ఇక్కడ అవన్నీ ఉన్నాయి. దాన్నే ఉంది, మీరు తెలుగు వాళ్ళే కదా. నేను తెలుగే, మనకే లేదు అక్కడ. ఇంకా వీళ్ళనే ఏదో సామెత చెప్పినట్టు మనమే రాలేకపోయాం అక్కడ. అందువల్ల చూద్దాం ఎట్లా ఉంటుందని. అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు కదా. థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనిపించదు కదా. ఇప్పుడు అంతా అమ్మమ్మ ఈ క్యారెక్టర్లు అందరూ చేస్తున్నారు కదా, అంతా మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు కూడా మళ్ళీ. అవును. నేనా ఇక్కడి నుంచి అక్కడికి నేను వాళ్ళు పిలిస్తే, ఇప్పుడు మొన్న కూడా పిక్చర్ యాక్ట్ చేశాను నేను ఊటీలో. మన ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ సి, ఆయన చాలా పెద్ద డైరెక్టర్. ఆయన పేరు వినే ఉంటారు కదా, సుందర్ గారు. కాఫీ విత్ కాదలని. వాళ్ళు చాలా గౌరవంగా తీసుకెళ్ళి అక్కడ వేషం, ఒక 4-5 సీన్ల వేషం అనమాట. ఊటీలోనే షూటింగ్ చేసి వచ్చాం. వాళ్ళందరూ నేనేదో ఎంజీఆర్ పిక్చర్ చేశాను నేను. వాళ్ళందరికీ తమిళియన్స్ కదా, నేనేదో ఎంజీఆర్తో యాక్ట్ చేసిన హీరోయిన్ అని చాలా రెస్పెక్ట్ అనమాట. అక్కడ ఎవరు ఈ లైట్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూర్చోవడం ఆలస్యం. అమ్మా మీరు ఎంజీఆర్తో ఇవన్నీ మాట్లాడేవాడు. నాయన ఎంజీఆర్తో నేనేం మాట్లాడతాను, పిక్చర్ చేసాం అంతవరకే అని చెప్పి అట్లా అదో పిక్చర్ చేశాను నేను. అమ్మమ్మ ఆ వేషాలు ఇస్తే చేయొచ్చు, ఎవరిస్తారు, అక్కడ ఉన్నోళ్ళకే లేవు. ఇంకా మన ఇంత దూరం నుంచి తీసుకెళ్ళేంత స్టార్ వాల్యూ ఏం లేదు కదా. అది ఉంటే ఏమైనా తీసుకెళ్లే వాళ్ళేమో, మరి వాళ్ళకే లేవు. ఇప్పుడు ఎవరున్నారమ్మా హైదరాబాద్లో టచ్లో ఉన్న వాళ్ళు మీకు? ఎవరు లేరు. అంటే ఉన్నారు ఇప్పుడు ప్రగతి గారు, వీళ్ళందరూ కూడా ఒక పిల్లల్లాగా వాళ్ళంతా మాట్లాడతారు నాతో. కానీ నా వయసు నా దగ్గర వాళ్ళు ఎవరు లేరు. శారద గారు మేమే అనమాట. వాళ్ళు ఇంకా చెన్నైలోనే ఉన్నారు, అక్కడ ఎవరు లేరు. ఎవరున్నారు గుర్తు రావటంలా. మరి మీరు వెళ్ళిన తర్వాత గుర్తు వస్తుందేమో, అయ్యో చెప్పలేదు మర్చిపోయాను అనుకుంటున్నాను. ఝాన్సీ గారు వాళ్ళంతా మీకు తెలుసు కదా, వీళ్ళంతా మరి అప్పటి వాళ్ళే కదా. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారా తెలుగులో ఏమన్నా? తెలుగు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసేది లేదు.
ఎప్పుడన్నా ఇదిగో మా పిల్లల పిక్చర్స్ ఏమైనా వస్తే చూడడమే తప్ప ఉమ్. చూస్తుంటాం. ఇంకా పనే ఉంది, తెల్లారేస్తే పనే లేదు కదా. ఏదో అప్పుడప్పుడు సినిమాలు యాడ్స్ ఏమైనా ఉంటే చేయటం. మొన్న కూడా ఒక అమెజాన్ వాళ్ళది యాడ్ ఒకటి చేశాను అనమాట. ఇట్లా అప్పుడప్పుడు. తెలుగులో యాక్టర్స్ తెలుసా ఇప్పుడున్న హీరోలు మీకు పేర్లు? ఆహా, కష్టం. అంతా ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరు బాబు, అంతా అక్కడ బాంబే వాళ్ళని వాళ్ళు హీరోలు హీరోలు తెలుసులే, అంత మన తెలుగు వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వీళ్ళని అవన్నీ తెలియకుండా ఎలా ఉంటుంది. తెల్లారితే టీవీ నేనే కదా పెడుతుంటాము. ఉమ్. ఎవరెవరు కొట్టుకుంటున్నారు, ఎవరెవరు ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అందరి సంగతి ఏమో కానీ మాత్రం మా అబ్బాయి రోషన్ మాత్రం రెడీగా ఉంటాడనమాట. ఏది తీసినా, ఏ యూట్యూబ్ ఏ హీరోయిన్ పక్కన చూసినా రోషనే ఉండుంటాడా అనుకుంటాను. రోషనే ఉంటాడు. అందువల్ల చాలా హ్యాపీ నాయన. నువ్వు మొత్తానికి ఇది కూడా కష్టమేలే, ఇది మాత్రం తేలికేం కాదు కదా. వాళ్ళ విషయాలని తెలుసుకోవాలి అన్నీ. కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి కదా. అవును. ఆఖరి కుమ్మరోడు ఉన్నాడంటే ఆ కుమ్మరోడు ఎట్లా, ఆ కుమ్మరోడు ఇంట్లో ఏంటి, వాళ్ళ ఇవి కూడా ఒక చేసి అదొక బిజినెస్ అయిపోయింది. అంతే, బాగా బిజినెస్ అయిపోయింది. ఎవరు చూసినా ఇదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.